ఫ్యాక్టర్. మాతో పాటు కుమార్ గారు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా చెప్పుకోవాలి మమతా బెనర్జీ అంశాన్ని. ఎందుకంటే సువేందు అధికారి ఒక ఫిగర్ అది అక్కడ. మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్లా ఉన్నాడు టీఎంసీలో. సెకండ్ మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారి. ఆయన బీజేపీ ఏదో రకంగా మొత్తానికి కేసులు పెట్టిందో ఏదో చేసింది. అప్పుడు గత ఎన్నికల్లో క్యాచ్ చేసింది. తెచ్చింది నందిగ్రామ్లో మమతా పైనే పోటీకి పెట్టారు. మమతాను ఓడించారు. ఊహించని పరిణామం అది. అప్పుడు సీఎం మమతా బెనర్జీని సువేందు ఆమె సీట్లోకి వెళ్ళి నందిగ్రామ్ వెళ్ళి మరీ ఓడించి వచ్చాడు. కట్ చేస్తే ఆమె ఓడిపోయింది. అక్కడ భవానీ నగర్కి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. ఈసారి నందిగ్రామ్ సిట్టింగ్ సీట్లో పోటీ చేస్తూ మళ్ళీ భవానీపూర్ ఎక్కడికో వెళ్ళారు, భవానీ నగర్ అనుకుంటా. అక్కడ కూడా ఇప్పుడు మమతాను ఓడించే దిశగా ముందుకు వెళ్తున్నాడు. అక్కడ కొంచెం ఖచ్చితంగా సువేందు అధికారి విక్టరీ అనేది అక్కడ కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మమతాను ఓడించారు, ఆమె సీట్లు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి మమతాను ఓడిస్తున్నాడు. అలా టార్గెట్ చేసి మరీ కొడుతున్న పరిస్థితి. చెప్పాలి మీరు అంటే ఆ సువేందు అధికారి ఎఫెక్ట్ పశ్చిమ బెంగాల్లో అధికారిని కాదు కానీ చాలా గట్టిగానే ఉంది. రాజకీయాలలో ఒక పాము అనుకున్నాడు, తల చుట్ట ఉండదు, తోక పగ ఉండదు. ఒక పార్టీ అనుకున్నప్పుడు, ఒక పార్టీ రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు తప్పకుండా పోటీ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎవరిని అభ్యర్థి పెట్టాలా, ఎవరు అభ్యర్థి బాగుంటుంది తప్పలేదు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితునిపై కేసులు పెట్టి ఇది చేసి బీజేపీ దారికి తెచ్చుకొని చీలిక తెచ్చింది టీఎంసీలో అప్పట్లో అని ఒక చర్చ గత ఎన్నికలప్పుడు. ఆ మాట అడిగితే బాగానే మీడియా మిత్రులు అడిగారు, మీలాంటి పెద్దలందరూ అడిగితే. ఇది నేను ఇంకా కొంచెం 10 రోజుల ముందు కలిస్తే బాగుండేది, 10 నెలల ముందు కలిస్తే ఆయన జవాబు అన్నాడు. అంటే నేను ఎప్పుడు కలవడం వల్ల నేను ప్రక్షాళన చేసిన, నేను చేసిన తప్పులు తెలుసుకున్నా కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన పని చేసినాను వారే చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ జరిగిన విషయాలు ఏదో ఇది చేసి భారతీయ జనతా పార్టీ ఏదో చేసింది కాదు. అక్కడ వాళ్ళు చేస్తున్న అకృత్యాలు, అక్కడ చేస్తున్న ఆలోచనలు అన్నీ కూడా నచ్చకనే చాలా మంది భారతీయ జనతా పార్టీ మొగ్గు చూడడం జరిగింది. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. దయాకర్ గారు, మొత్తానికి మీకు కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే కేరళలో గెలవడం ఒకటి పక్కన పెడితే ఆ గెలుపులో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాత్రను మీరు బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీరు కూడా ఇంతకుముందు కూడా ఇక్కడ విన్నాను నేను కూడా. ఎలా చూస్తున్నారు అక్కడ? మమతా బెనర్జీ ఓడిపోతుంది, స్టాలిన్ ఓడిపోతున్నాడు, ముఖ్యమంత్రులు నేను చెప్పేది పినరయి విజయన్ ఆయన ఓటమి దిశగా వెళ్తున్నారు. ఇలా ముఖ్యమంత్రులనే ప్రజలు ఈడ్చి కొడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఒకటి ఇప్పుడు మిక్స్డ్ గా ఉంది. సౌత్ నార్త్ రెండు చోట్ల ఎన్నికలు జరగడం, వెస్ట్ బెంగాల్ అసోం ఒకవైపు, ఈ మన కేరళం తమిళనాడు తర్వాత పుదుచ్చేరి ఒకటి. మేం గెలవడం అనేది సరే యాంటీ ఇన్కంబెన్సీతోని విజయన్ గారి మేనల్లుడి సమస్యతో అయినప్పటికి కూడా అక్కడ కొంత కాంగ్రెస్ పాజిటివ్ కు రేవంత్ రెడ్డి గారు ప్రధానమైన కారణం. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో తను ప్రతి అడుగులో ఉన్నాడు. అంటే దయాకర్ గారు, మిగిలిన రాష్ట్రాలన్నింటిలో రాహుల్ గాంధీ ఓడగొట్టాడు, కేరళలో రేవంత్ రెడ్డి గెలిపిస్తున్నారంటారా? మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర మేము గెలిచినాము, ఇది చర్చ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ కంటెస్ట్ చేసింది కానీ అక్కడ మెయిన్ స్టేట్ కాదు కదా వెస్ట్ బెంగాల్లో మేము. తర్వాత ఇక్కడ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తమిళనాడు కీలకం కదా మీకు. తమిళనాడు చాలా కీలకం. విజయ్ న్యూ ట్రెండ్ క్రియేట్ చేసినట్టే ఒక రకంగా. బట్ సైలెంట్ గానే చాలా మంది ఎగ్జిట్ పోల్స్ లో కూడా మిత్రులు తన పార్టీ స్టేట్ కింగ్ మేకర్ గానో లేకపోతే సబార్డినేట్ గానో ఉంటాడు అనుకున్నప్పుడు కూడా తను సింగిల్ ఆర్టిస్ట్ గా వస్తున్నది చూస్తున్నాం. కాబట్టి యాంటీ అంటే తమిళనాడు రాజకీయాల్లో 5 years ఒకరు 5 years ఒకరు అనే దానికి ఏఐడిఎంకే యాప్ట్ కాదు అనే ప్లేస్ లో టీవీకే వచ్చింది. సో దాన్ని మనం ఒక న్యూ డెవలప్మెంట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. సరే ఏదేమైనా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ది ఎక్కువ చర్చ, ఏది మన తమిళనాడు ఎక్కువ చర్చ జరుగుతుంది దేశంలో. తమిళనాడులో ఊహించండి డిఎంకే రెండోసారి గెలిచి రికార్డు స్థాయిలో ఉంటది అనేది చర్చ అయితే అక్కడ ఓటమి పాలు కావడానికి ఆ ట్రెండ్ ఏం మారలేదని చెప్పింది ప్రతిసారి. అప్పుడు కరుణానిధి గారు తర్వాత ఆమె బ్రేక్ చేసింది. సో దాన్ని స్టాలిన్ బ్రేక్ చేస్తారన్న దానికి బ్రేక్ పడుతున్నట్టుగా మనం అనుకోవాలి చివరికంట. నాకు చూస్తున్న మనకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లను బట్టి చూస్తే. మరి ఏదన్నా ఇది తమిళనాడు ఊహించందైనా మాకు కొంచెం నష్టమే అది. మిగతా విషయాల్లో ఇప్పుడు పుదుచ్చేరి అది తర్వాత అసోం రీస్టోర్ అవుతున్నాయి వాళ్ళకి బీజేపీకి. సో వేరే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 95 lakhs ఓట్లను తీసేయడము, 36 lakhs ఓట్లను వాళ్ళు ఇప్పుడు స్టాండ్ స్టిల్ గా పెట్టిండు. దీని తర్వాత ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారట. అది మరి అది కొంచెం అది వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. సరే ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసే ప్రతి ప్రయత్నం చూస్తూనే ఉన్నాం. ఈసారి మహిళా బిల్లుతో ఏదో ప్రయత్నం చేసిండు,
5-10% రెడ్డి ఓట్లు పడతాయనే ఉద్దేశంతో దాంతో లబ్ధి పొందుతుండ్రేమో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం చేయడం వల్ల మాత్రం బీజేపీకి వ్యతిరేకత వస్తుందనేది వాళ్ళు గమనించలేకపోతుంది. గతంలో కూడా మీరు 22 రాష్ట్రాలు ఉన్నప్పటికి కూడా అధికారంలో 230-240 వచ్చినాయి బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ గా, 400 కోరుకుంటే. సో నితీష్ కుమార్ గారు, చంద్రబాబు గారు లేకపోతే వాళ్ళ ప్రభుత్వం లేదు. నితీష్ కుమార్ గారిని స్లోగా తప్పించిండ్రు. మరి చంద్రబాబు గారిని ఎట తప్పిస్తారో చూడాలి. ఆ ప్లేస్ లో బీజేపీ గవర్నమెంటే వచ్చింది. మీరు నితీష్ కుమార్ ప్లేస్ లో బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి ఇప్పుడు. అవును. సో మరి ఇక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అయింది. అక్కడ ప్రతిపక్షమే లేకుండా పోయిన పరిస్థితి, ఒక విచిత్రమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాము. సో ఆ పరిస్థితి నుంచి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ ఓట్ పడుతుంది అనుకున్నప్పుడు కూడా 2029 వరకు అంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్ నెగిటివ్ అవుతుంది అనేది మా అంచనా. ఈ ఎన్నికల్లో మిక్స్డ్ గా, ఇంకా ఇప్పుడు తమిళనాడు అయితే డెఫినెట్ గా కాంగ్రెస్ డిఎంకే కూటమికే వస్తుంది, ఎన్డీఏ కూటమికే వస్తుంది అని ఆలోచించాం. అక్కడ మమతా బెనర్జీ గారు, రాహుల్ గాంధీ గారు మేము విడిగా పోటీ చేసినా కూడా అక్కడ తను ఓడిపోతుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మా ఇండియా కూటమిలో మెంబర్ పార్టీ అయినప్పటికి కూడా అక్కడ ఉన్న పరిస్థితిని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ మేజర్ గా ఆమె 4th టైం సీఎం క్యాండిడేట్ గా బరిలో ఉంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రజలు కూడా భయపడుతూ ఓట్లేయాల్సిన స్థితి వచ్చింది అక్కడ. ఎందుకో ఒక అంటే దయాకర్ గారు ఇక్కడ చూస్తుంటే మీరు అన్నట్టే యాంటీ ఇన్కంబెన్స్ అనేది కనిపిస్తుంది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అన్నిట్లో. అదే మరి తెలంగాణలో కూడా కనిపిస్తే ఎలా అనేది? తెలంగాణలో వీళ్ళిద్దరు కలిసి వస్తారో విడిగా వస్తారో రమ్మని రాదు అప్పటి వరకు శాంతి. అది ఎలా వచ్చినా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది కదా వాతావరణం. దేశవ్యాప్తంగా వస్తే అక్కడ ఉన్న పరిస్థితులు వేరు కదా. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వస్తాయో విడిపోతాయో వాళ్ళకి తెలియదు. ఇప్పటికైతే సీక్రెట్ లవర్స్ కొనసాగుతున్నారు ఇప్పటికీ. సో రేపటి రోజున నేను అనుకుంటున్నాం మేము కూడా కలిసే వస్తారు. కలిసి వచ్చినా విడిపోయి వచ్చినా వాళ్ళకి తగ్గట్టుగా కేరళనే గెలిపించిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆ మాత్రం బీజేపీ ఎట్లా ఉంటది అనేది అంచనా వేయలేని స్థితి ఉండదు. డెఫినెట్ గా వాళ్ళు ఏ మార్గాన ఎట్లెట్లా వస్తుండ్రు, మోడీ ఎందుకు వస్తుండ్రు, రేపు అక్కడ ఎన్నికలు అయిపోయినా అది ఇక్కడనే అని చెప్పి మోదీకి కూడా మంచి పరాజయం ఇచ్చేసిపోదాం. ఇక్కడ కూడా సీఎం క్యాండిడేట్ ఎవరు లేరు. ఇక్కడ మళ్ళీ మోదీ వర్సెస్ రేవంత్ రెడ్డి అవుతుంది. ఇక్కడ కూడా మొన్న పార్లమెంట్ లో అయినట్టు ఇక్కడ కూడా కొట్టి పంపిద్దాం. రైట్. ఇంకొక ఫైనల్ క్వశ్చన్. జనరల్ గా దేశంలో ప్రతి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంట్ అని కొంత హడావుడు జరుగుతూ ఉంటది. అట్లా థర్డ్ ఫ్రంట్ లో కీలకంగా ఉంటారని భావించడం వాళ్ళంతా. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు, ఇప్పుడు డిఎంకే స్టాలిన్ ఓడిపోయాడు, ఆడ మమతా బెనర్జీ ఓడిపోయింది. అంటే ఇక థర్డ్ ఫ్రంట్ అనేది ఇక సాధ్యమయ్యేదా లేదా? ఏదో ఒక కూటమిలో ఉండాల్సిందేదా ఎవరైనా? ఇప్పుడు గంగా, జమున, సరస్వతి అని ఉంటది కదా. గంగా, జమున, యమున కనబడతాయి మనకు, సరస్వతి అంతర్వాహిని అంటారు. ఆ థర్డ్ ఫ్రంట్ ఎప్పుడు కూడా అంతర్వాహినిగానే ఉంటది. ఇక్కడ కేసీఆర్ చూస్తే మీకు కనిపిస్తలేదా? దేశవ్యాప్తంగా కూడా ఇక థర్డ్ ఫ్రంట్ కనిపించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే లెఫ్ట్ కూడా దెబ్బతింది. లెఫ్ట్ కూడా కేరళలో ఓడిపోయింది. ఉన్న ఒకే ఒక సీటు, ఒకే ఒక రాష్ట్రం. నాకు తెలిసి వర్సెస్ పాలిటిక్స్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అలానే అనిపిస్తుంది. వచ్చే ఎన్నికలకు ఎన్డీఏ ఇండియా కూటమి ఉండొచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది. అదే వాళ్ళు కోరుకున్నది కూడా, మేము కూడా అదే కోరుకుంటున్నాం. రానియండి, సరే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. కుమార్ గారు, అంటే ఇక్కడ కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వస్తాయా, విడివిడిగా వస్తాయా, దాన్ని బట్టి చూద్దాం అంటున్నారు. చూస్తుంటే చాలా చోట్ల, అంటే ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కూడా పశ్చిమ బెంగాల్ సీఎం క్యాండిడేట్గా మమతా బెనర్జీకి అక్కడ కొంత మంచి పేరే ఉంది. డిఎంకే మంచి పేరే ఉంది స్టాలిన్ గారికి. కేరళలో కూడా పినరాయి విజయన్ గారికి మంచి పేరే ఉంది. అయినా 3 సీఎంలను ఓడగొడుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇంత దారుణంగా, ఇంత ఎక్కువగా ఎందుకు వస్తుందంటారు? ఏం చెప్తారు? పరిపాలనే కదా, పరిపాలన బాగుందని అన్నప్పుడు లాండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు, దేశ సమగ్ర సంస్థ ఏంటి, యాంటీ విషయాలు ఎలా తీసుకుంటున్నారు, ఏ రకంగా చొరబాటుదారులను ఎంకరేజ్ చేస్తున్నారు, ఏ రకంగా ఇవన్నీ కూడా వాళ్ళకి పనిచేస్తున్నాయి. హింస ముఖ్యంగా మా పార్టీ కాని వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ కాని వాళ్ళు ఏ కాంగ్రెస్ అయినా కూడా భారతీయ జనతా పార్టీ చంపేయడమే, లేకపోతే వాళ్ళ చేతులు నరకడము, లేకపోతే ఇంటికి పోయి ఇల్లు తగలబెట్టడం, ఇవి చేసినా కూడా ఎవరైనా సమయం కోసం వెయిట్ చేస్తారు. ఆ సమయం కోసం వెయిట్ చేసిన ప్రతిఫలమే ఈరోజు అక్కడ వస్తున్న రిజల్ట్. ఒకటి, ఇప్పుడు అద్దంకి దేంకరన్న మాట్లాడినాడు, వాళ్ళకి ఉంటే నమ్మకం. కేరళకి ఎందుకు పోయినా చాలా మీడియాలు కూడా రాసినాయి. కేరళకు పోయింది రేవంత్ రెడ్డి ఎందుకు పోయినారంటే మనసావాచకరమైన అన్నికి సంబంధించి ఆయన చూసుకున్నాడు కాబట్టి ఆయన పంపేసేసినారు. ఈ రకంగా వాళ్లకు కనుమరుగవుతున్న పార్టీలు ఎక్కడెక్కడ పోతున్నది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏముంది,
ఎక్కడ పశ్చిమ బెంగాల్ ఏ పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం, తమిళనాడులో ఏ పరిస్థితిలో ఉన్నది మనం చూస్తున్నాం, అస్సాంలో ఏ పరిస్థితి ఉన్నదో చూసినాము. అస్సాంలో కొంత బెటర్ ఉంది, అది మిగతా ఇప్పుడు తమిళనాడులో కూడా ఏ పరిస్థితి వస్తున్నాం. ఫస్ట్ అది రెస్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుంది ఏం చేస్తుంది అనేది తర్వాత. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని, వాళ్ళు ఇస్తున్నటువంటి ఐడియాలజీని ప్రజలందరూ కూడా స్వీకరిస్తున్నారు. మిలిత అభివృద్ధికి సంబంధించిన తీసుకున్నారు తప్ప వీళ్ళు ఇంకా ఏదే పాతది పట్టుకొని వీళ్ళు మతవాదులని లేకపోతే ఇంకోటి అని చేయడం వల్ల ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు స్వీకరించలేదు. అందుకే ఈరోజు పశ్చిమ బెంగాల్లో కూకడు వెళ్ళతో పీకేసి భారతీయ జనతా పార్టీ. ఎవరైనా ఊహించారా భారతీయ జనతా పార్టీని? మేము ఎప్పుడు ఒక 10-15 ఏళ్ళ క్రితం మా పరిస్థితి ఏంది అక్కడ జీరో కదా. జీరో నుంచి ఈరోజు ప్రభుత్వం ఏర్పడడానికి వచ్చినట్టు ప్రజలందరూ మేము బలవంతంగా తీసుకుపోయి ఓట్లు ఏం చేయలేము. ఆమె కదా తీసుకెళ్ళి బూత్ క్యాప్చర్లు చేసి మొత్తం వేరే వాళ్ళని రాకుండా చనిపోయిన ఓట్లు, బతికిన ఓట్లు, ట్రాన్స్ఫర్ అయిన ఓట్లు, అందరి ఓట్లు వాళ్ళ కార్యకర్తలు బూత్ క్యాప్చర్ చేసేసుకో. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ పరిస్థితి చేయలేదు కదా. స్వచ్ఛందంగా పరిస్థితి అందుకంత పర్సంటేజ్ పెరిగింది, అంత పెర్ఫార్మెన్స్ వచ్చింది. ప్రజలు నరేంద్ర మోడీ గారిని కానీ అభివృద్ధి విషయంలో కానివ్వండి, అక్కడ మహిళలకు సంబంధించిన విషయాలు కానీ కూడా వాళ్ళు చెప్పిన ఆమెను ప్రజలు నమ్మారు కనుకనే ఈరోజు రిజల్ట్ వస్తున్నది. ఆ రిజల్ట్ ప్రకారం ఇప్పుడు 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ, 2 రాష్ట్రాల్లో తిరిగి వెళ్తున్నాం, కొత్తగా పశ్చిమ బెంగాల్ గెలుచుకుంటున్నాము. అది మా పెర్ఫార్మెన్స్ కనబడుతుంది నరేంద్ర మోడీ. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి మా గారు 10-15 మంది ముఖ్యమంత్రి లేరని అన్నట్లు చెప్తాడు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు. వారు ఒకసారి గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పని తీసుకోవడం జరిగింది. అట్లనే భారతీయ జనతా పార్టీలో 10-15 మంది దాకా ఉన్నారు. అంత తక్కువ ఎవరు లేరు. భారతీయ జనతా పార్టీ 47 సంవత్సరాల కాలంలో పనిచేస్తున్న వాళ్ళు, ప్రజల నుంచి యాక్సెప్ట్ అయిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అభ్యర్థులు ఉన్నారు. తప్పకుండా నెక్స్ట్ రాబోయే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్. మనతో పాటు జరుగుతున్నారు ఎమ్మెల్సీ వల్మూడి వెంకట్ గారు, పిసిసి ఉపాధ్యక్షులు కూడా. వెంకట్ గారు, ఏంటి ఫలితాలు సంతోషంగా ఉన్నాయా మీకు, కొంచెం ఇబ్బందిగా ఉన్నాయా? ఎందుకంటే పెద్ద స్టేట్ కర్ణాటక మీ ఇండియా కూటమిలో ఉంది, చిత్తు ఓడిపోయింది అక్కడ. చాలా 3వ స్థానానికి పరిమితమైంది డిఎంకే. తమిళనాడు. కేరళలో సరే ఆఫ్ కోర్స్ మీరు గెలిచారు. ఎలా ఉంది ఫలితాలు ఇవి చూస్తుంటే? బీజేపీ కొంచెం పుంజుకున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ చాలా పెద్ద స్టేట్, బీజేపీ గెలిచింది, పుదుచ్చేరి గెలిచింది, అస్సాం 3వసారి గెలిచింది. మీరు ఉన్న ఒక స్టేట్ కోల్పోయారు, ఒకటి వచ్చింది. ఉన్న స్టేట్ డిఎంకేకి సంబంధించి సరే అడిద్దరు కూడా అంటే మాకు కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఇద్దరం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేము డిఎంకే తోటి అలయన్స్ ఉన్నాము, అంటే వాస్తవాలు మాట్లాడు ఏ డిఎంకేతో వాళ్ళ అలయన్స్ ఉన్నారు, ఇద్దరిని కాదని చెప్పి టీవీకేకి ఆడ ప్రజలు పట్టం కట్టారు. ఆడ డిఎంకే ఎంత అయితే తిట్టిండో విజయ్, ఈక్వల్ గా భారతీయ జనతా పార్టీని కూడా తిట్టిండు. అంటే ఎక్కువ డిఎంకే టార్గెట్ చేశాడు. ఇద్దరిని ఈక్వల్ గా మాట్లాడి, ఇద్దరి పైన ఈ 2 ప్రభుత్వాల పైన ఈక్వల్ గా మాట్లాడి ఒక సందర్భంలో కాంగ్రెస్ తోటి అలయన్స్ అవుతుంది అనే చర్చ కూడా నడిచింది. అంటే టీవీకే కాంగ్రెస్ అలయన్స్ పైన కూడా చర్చ నడిచింది. సరే ఆ అనివార్య కారణాల వలన ఇండియా అలయన్స్ లో డిఎంకే ఉండడం వలన విజయ్ ఇండివిజువల్ గా వెళ్ళడం జరిగింది. రిజల్ట్స్ కూడా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ విధానం, సరే ఏ ఎలక్షన్స్ అని ఎవరైనా సీరియస్ గా తీసుకుంటే అక్కడ అనేకమైన కాంప్లికేషన్స్, అనేకమైన ఇష్యూస్, ఎస్ఐఆర్ విషయం కానివ్వండి, దానిపైన చర్చ కానివ్వండి, మమతా గారి పైన సరే యాంటీ ఇన్కంపెన్సీ కూడా 2 టర్మ్స్ అయ్యేసరికి యాంటీ ఇన్కంపెన్సీ అండ్ భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ వాళ్ళు యంత్రాంగం సరే ఒప్పుకోకపోయినా ఆడ మోడీ వర్సెస్ దీదీ అన్నట్టే ఎలక్షన్ నడిచింది. అండ్ సరే యాజ్ ఏ పర్సన్ మనం కూడా యాజ్ ఎ వారియర్ మమతా బెనర్జీ గారిని యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే అమిత్ షా మోడీ గారు పూర్తి స్థాయిలో అక్కడ వెళ్ళి మేము అలయన్స్ పెట్టుకున్నామన్నా అక్కడ ఈక్వేషన్స్ కుదరలేదు, మేము ఇండివిజువల్గా ఫైట్ చేసినాం. మా నామమాత్రానికి కేరళలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందో బెంగాల్లో మా పరిస్థితి సేమ్ ఆ రకంగా మా పరిస్థితి ఉంది. నెక్ టు నెక్ ఉంటుంది అనుకున్నది కూడా ఇప్పుడు వచ్చిన దాన్ని చూస్తే భారతీయ జనతా పార్టీ కొంచెము క్లియర్ కట్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ అంటే మార్నింగ్ వరకు 10 to 15 సీట్స్ నెక్ టు నెక్ లో ఉన్నది. ఇప్పుడు క్లియర్ కట్ గా భారతీయ జనతా పార్టీ కనబడుతుంది. అక్కడ ఉన్న సరే అక్కడ వాళ్ళు తీసుకున్న నినాదము బంగ్లాదేశ్కి వెళ్ళి ఓటర్ సీట్ వస్తున్నారు. బంగ్లాదేశ్ మమతా బెనర్జీ గారు 2011లో అధికారంలోకి వచ్చి 2014కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. సరే దాన్ని బలంగా చెప్పలేకపోయినా వారు తీసుకున్న స్టాండ్ బలంగా జనాల్లోకి వెళ్ళింది. యాంటీ ఇన్కంపెన్సీ అన్ని వారు కొట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్ లేక వాళ్ళకి అవకాశం వచ్చి కనబడ్డది. బట్ కేరళలో ఎందుకంటే ఒకగానొక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కేరళలో కూడా మేము విపరీతంగా మా సీట్లు పెరుగుతాయి, కేరళలో కూడా మేమే వస్తామని చెప్పి కూడా మాట్లాడాను. సరే అస్సాంలో మేము ఏదో చెప్పలేదు. అస్సాంలో సరే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్న మా లీడర్షిప్ స్కేర్ సిటీ కానీ ఉత్త గొగోయ్ గారు ఒకరు ఫైట్ చేస్తూ ఇబ్బంది ఉంటుందని మొదటికెళ్ళి కూడా మేము చెప్తున్నాం. కేరళలో విపరీతంగా చూపించి కేరళలో కూడా పర్యటనలు చేసి కేరళలో కూడా మేమే వస్తామని చెప్పి సందర్భంలో కూడా మాట్లాడినారు.
కానీ అక్కడ కేరళలో చాలా క్లియర్ కట్గా అది కూడా నెక్ టు నెక్ వస్తుంది అనుకున్న చోట కూడా ఇక్కడ మనం అంటే మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక స్లోగన్, అప్పటి వరకు కేరళ సీఎం విజయన్ గారు వారి పైన మా విమర్శలు కానీ మాట్లాడడం కానీ ఎవరు కూడా మాట్లాడలే. ఇక్కడ మా అలయన్స్ పార్ట్నర్స్ అయినప్పటికీ కూడా వారు తీసుకున్న ఈసారి కేరళలో విజయన్ పోయన్ వారు ఏదైతే స్లోగన్ తీసుకున్నారో ఒక ట్రెండ్ సెటర్ లెక్క వారు తీసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ ఉన్న గ్యారంటీస్ ఇవన్నీ మాట్లాడడం అది కూడా ఒక ఫ్యాక్టర్ లెక్క పరిగణలోకి తీసుకొని కేరళలో క్లియర్ కట్ మెజారిటీ ఇప్పుడు కేరళలో కళ్యాణ్ గారు కేరళలో లిటరసీ రేట్ హై. మనం ఏది చెప్పినా వాస్తవాలన్నీ డెవలప్డ్ స్టేట్ ఉన్నన్ని స్టేట్స్ లో మనం ఎన్ని చెప్పినా కూడా ప్రజలు అన్నిటినీ కూడా గమనించే ప్రజలు ఆడ పట్టం కడతారు. మనం అక్కడ వేరేదో సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని మనం రగిలిచ్చి మనం వాస్తవాలు కాకుండా అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మి మోసపోయి ఓటేసే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మారంటున్నారు కదా మీరు. 100% వాస్తవాలు కాబట్టి నమ్మినరు కళ్యాణ్ గారు. మీరు యాక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిన ప్రజలు మిగిలిన 4 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ మాటలు ఎందుకు నమ్మలేదు? అంటే మీకు ప్రతి స్టేట్ ది కూడా క్లియర్ కట్ గా మా ఫాల్ట్స్ ఎక్కడ అడుగుతున్నా. రేవంత్ గారి మాటలు కేరళలో నమ్మిన ప్రజలు మిగిలిన 4 రాష్ట్రాల్లో రాహుల్ మాటలు ఎందుకు నమ్మలేదు? ఓట్స్ పోలరైజేషన్ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకమైన ఆల్మోస్ట్ తీసుకుంటే అస్సాం పక్కన పెడితే మిగతా ప్రతి చోట కూడా రూలింగ్ గవర్నమెంట్స్ పైన యాంటీ ఇన్కంపెన్సీ అనేది కనబడ్డది. అంటే ప్రతి స్టేట్స్ లో కూడా. ఇంతకుముందు నేను రాకముందు పెద్దలు మాట్లాడుతూ నెక్స్ట్ ఇక్కడ ఎలక్షన్స్ వస్తే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం 10 మంది సీఎం ఫేస్ లో ఉన్నారు అని చెప్పి మాట్లాడడానికి 100 చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా అంట కేంద్రం ఎలక్షన్లు పెడితే రేపు పొద్దున 100% రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, పిఎం అవుతారని నేను కూడా చెప్తాను. చెప్పడానికి ఏదైనా మాట్లాడుకోవచ్చు కళ్యాణ్ గారు. కానీ వాస్తవాలు నేను మీకు చెప్పింది అన్నింటినీ కూడా ప్రతి స్టేట్ లో క్లియర్ కట్ గా వాస్తవాలు చెప్పినాను. నిజంగా అంత బలంగా మనం కట్టుకున్నామంటే తమిళనాడులో విజయ్ కా పరిస్థితే రావద్దు. నిజంగా నరేంద్ర మోడీ గారు అంత అద్భుతమైన పరిపాలన అందిస్తుంటే ఏఐడిఎంకేతో అలయన్స్ పార్ట్నర్స్ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారండి. వాళ్ళు కూడా ఫామ్ చేయలేకపోయారు. మేము ఆడ డిఎంకే తోటి మేము అలయన్స్ పార్ట్నర్స్ కూడా మేము కూడా ఫామ్ చేయలేకపోయాం. వీ షుడ్ యాక్సెప్ట్ ద రియాలిటీ. మమ్మల్ని ఎట్లయితే మీరు అంటారో అయితే సేమ్ పరిస్థితి ఆడ మీకు కూడా వచ్చింది. మీరు వెస్ట్ బెంగాల్లో క్లియర్ షార్ట్ గా మీరు ఫామ్ చేశారు, కేరళలో మేము ఫామ్ చేసినాం. ఇట్ డజంట్ మీన్ దట్ కాంగ్రెస్ కి ఎక్కడనో ఇబ్బంది అయింది, భారతీయ జనతా పార్టీ 5 స్టేట్లు మిక్స్డ్ రిజల్ట్ అనాలి. ఎవరికి అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ 100% మిక్స్డ్ రిజల్ట్ లాగానే అలానే కనిపిస్తుంది. రైట్ కుమార్ గారు మీరు చెప్పాలి. ఎందుకంటే సౌత్ విషయానికి వస్తే ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని ఆడ అధికారంలోకి వచ్చారు తప్పితే కర్ణాటక ఉన్న మీ స్టేట్ కోల్పోయారు. ఈడ ఏఐడిఎంకే బలమైన పార్టీ అది యాక్చువల్గా, దాంతో పొత్తు పెట్టుకొని కొంత పర్వాలేదు ఆడేదో చూపిస్తున్నారు కానీ అధికారం లేదు. తెలంగాణ వస్తామని ఎలా చెప్తారు మీరు అంత ధీమాగా? ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా వస్తామని ధీమాగా కార్యకర్తలు కానీ ప్రజలు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ సీట్లు లేదా అంతకుముందు చేసిన 8 పార్లమెంట్ సీట్లు మా ఓటు 42% అంటే ఇట్స్ లీడ్స్ టు నెక్స్ట్ అనేది ఉంటుంది కదా ఒక అంచనా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి 9% నుంచి పార్లమెంట్ ఎన్నికలు 42% రావడము, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఒక్క తెలంగాణలో 8 సీట్లు పార్లమెంట్ గెలుచుకోవడం, మొన్న సంబంధించిన ఎమ్మెల్సీ సీట్లు 2 గెలుచుకోవడము, టీచర్స్ ఎమ్మెల్సీ గెలుచుకోవడము, ఇవన్నీ కూడా ఇట్స్ లీడ్స్ కదా మనకు కనబడి రేపు ప్రజల నుంచి యాంటీ ఇన్కంబెన్సీ కనబడుతున్నది అనేది ఒక తార్కాణంగా చూడొచ్చు. లోకల్ బాడీ కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫలితాలు తగ్గినాయి. జూబ్లీస్ బై ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏందో చూసినాము. బై ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పడం అనేది చెప్పొచ్చు కళ్యాణ్ గారు. మీ పాజిటివ్ ఈక్వేషన్లు మీకుంటాయి, పబ్లిక్ పరిపాలన నమ్మి మళ్ళీ తిరిగి మాకు పట్టం కడతారనే నమ్మకం మాకుంది. దాని తర్వాత మళ్ళా రాబోయే రోజుల్లో కేంద్రంలో లాస్ట్ టైం 400 పార్ అంటే ఏమైందో చూసారు. నెక్స్ట్ టైం అందరితోటి కలిస్తే ఒక 50 అంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందో మనం చూసినాము. నెక్స్ట్ టైం 100% ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అందులో కాంగ్రెస్ పెద్ద షేర్ ఓట్స్ ని 150 సీట్ల పైన కాంగ్రెస్ మేజర్ పార్టీ డిఎంకే దెబ్బతింది కదా గారు. పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ వాళ్ళే అంటారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓట్ షేర్ ఎంత వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్స్ సమయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అనేది భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయింది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అనేది ఒక చర్చ నడుస్తుంది కదా. చర్చలు ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ మీడియా కానీ చేస్తూ ఉంటుంది. రిజల్ట్ కదా మేము ఇండిపెండెంట్ ఇప్పుడు ఎంత
ఇది ముందస్తుగానే కోయిల కూర్చున్నట్టు ఉంటుంది. అప్పుడు రాజకీయ పరిస్థితులు, అక్కడ ఆలోచన విధానము అవన్నీ కూడా ఉంటుంది. అప్పుడు జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడేది. పార్టీ ఏది తీసుకున్నా చేయదు. కానీ పొత్తులకు ఈనాటి వరకు, ఈ క్షణం వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా తెలంగాణలో అధికారం రావడం కోసం వచ్చేది. ముఖ్యమంత్రుల విషయానికి వచ్చినప్పుడు అన్న లేడప్పుడు అద్దంకి తగ్గ అసలు ముఖ్యమంత్రి క్యాండిడేటే లేరు బీజేపీకి అన్నప్పుడు నేను 10-15 మంది ఉన్నాడని చెప్పడం లేదు అని అంటే ఎట్లా ఎందుకు లేరు మనం ఎట్లా చెప్తాము? ఈ రోజు వరకు పొత్తుల విషయం లేదు. భవిష్యత్తు తెలియదు కదా, భవిష్యత్తు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా పొత్తు మేము భవిష్యత్తు ఇండియా కూటమిలోకి రావచ్చు కదా, మేము భవిష్యత్తులో కూడా ఉండదని చాలా ఇండియా కూటమిలోకి రావచ్చు కదా. మేము భవిష్యత్తులో కూడా ఉండదని చాలా బలంగా చెప్తున్నాం. ఏం జరగబోతుంది, తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై కూడా ఏమైనా పడబోతున్నాయా? 5 రాష్ట్రాల ఎన్నికలు మాత్రం బల్మూరి వెంకట్ చెప్తున్నట్లు ఖచ్చితంగా మిక్స్డ్ ఫలితాలు ఇవి. కాంగ్రెస్కి ఒక దగ్గర వచ్చింది, బీజేపీ ఒక దగ్గర వచ్చింది, విజయ్ లాంటి వాళ్ళు ఒక దగ్గర గెలిచారు. ఆ 2 పార్టీలతో కాంగ్రెస్ బీజేపీల 2 కూటములను దెబ్బకొట్టి విజయ్ గెలిచారు తమిళనాడులో. ఇదంతా కొంచెం మిక్స్డ్ రిజల్ట్గానే మనం చూడాలి.